హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రైతు రుణమాఫీలపై క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన నిబంధన ఉండడం ద్వారా తెలంగాణ రైతులకు రుణమాఫీలను చేయలేమంటూ అయితే చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమక్షంలో అయితే తెలియజేశారు. ఆగస్టు 15 వరకు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ 6 గ్యారంటీల హామీలకు సంబంధించి ఇప్పటికే 4 హామీలను అయితే అమలు చేశారు. ఈ 4 హామీల అమలు కోసం అభయహస్తం ప్రజాపాలన పేరుతో క్యాంపెయిన్ను రన్ చేసి దాని ద్వారా అర్హులైన అభ్యర్థులను అయితే ఎంపిక చేసి గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను అమలు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు అయితే పెంచారు. 4 నెలలుగా నిరంతరాయంగా రైతు బంధు డిపాజిట్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అనేది ఆగస్టు 15 వరకు అయితే కంప్లీట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నామని అయితే చెప్పారు. కొత్త రుణాలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా రెన్యువల్ చేయాల్సిందేనని బ్యాంకర్లు చెప్తూ ఉన్నారు. ఆగస్టు 15 వరకు బ్యాంకుల వేధింపులు తగ్గుతాయా లేదా అనేది చూడాలి. ఇప్పటికే పలువురు బ్యాంకర్లు రైతుల చుట్టూ అప్పు తీర్చాలని తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది రైతులకు అయితే బ్యాంకర్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఆగస్టు 15 వరకు వరి బోనస్ ఇవ్వడంతో పాటు రైతులకు రుణమాఫీ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల సీఎం కొత్త రుణాలకు సంబంధించి కొంత అమౌంట్ను అయితే పెంచడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.